అస్సలాము అలైకుం. అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటాను నేను అల్లాతోని. మొన్న తీపి చేసినాను, ఈరోజు ఇవి చేస్తున్నా స్నాక్స్. పిల్లలకి బడి నుంచి వచ్చినాక తినిపియనిక మనమైనా తిని టీ తాగొచ్చు సాయంత్రము. చేస్తాను చూడండి మీరు. గోధుమ పిండి 2 గ్లాసులు, దీంతో 2 తీసుకున్నా. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఏం చెడిపోవు, ఇవి బాగుంటుంది. కొద్దిగా సగం స్పూను జీలకర్ర, సగం స్పూను వాము వేస్తున్నాను, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వేస్తుండా, కారం కొద్దిగా, ఆయిల్ కొద్దిగా వేస్తాను. ఆయిల్ వేస్తే కొంచెం గట్టిగా అనేటివి ఉండవు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వేస్తాను కారము. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. మసాలా అన్నీ మొత్తం కలిసినట్లా కలుపుకొని మనం కొద్దిగా నీళ్ళు వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు నానినాక తర్వాత చేసుకునొచ్చు మనం. 15 నిమిషాలు నానబెట్టాలి. బాగుంటాయి ఇట్లా చేసి ఇంట్లో పెట్టుకుంటే. మనం బయట నుంచి తెచ్చుకొని తినేది ఉండదు కదా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఏదైనా పెట్టమ్మా తిననీకే అని అడుగుతారు పిల్లలు. పిల్లల కోసమైనా మనం ఓపికతోని కూర్చొని చేసుకోవాలి. ఇది అయిపోయింది. మనం చపాతీ పిండి లెక్కలో తడుపుకొని పెట్టుకోవాలా. ఒక 15 నిమిషాలు నానిన తర్వాత తీసుకోవాలి. ఇంతే, నానబెట్టిన తర్వాత చేద్దాం. ఇది మూత మూసి పెట్టేస్తా. మనం చపాతీ ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి. పెద్దగా చేసుకొని ఎడలు ఎక్కువ చేసుకొని మనం కట్ చేసుకుంటే అయిపోయి 4 గుంటలు చేసిన నేను. ఇట్లా వట్టి పిండి వేసుకొని చపాతీ మాదిరి మనం చిక్కుకోవాలి. చూడండి, ఉప్పు, కారం, జీలకర్ర, వాము కలిపిన ఇవి
స్నాక్స్ పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలకైనా పెట్టవచ్చు, మనమైనా తినొచ్చు సాయంత్రం పూట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సాహెబులా వంటకు ఫాలో కావండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి.